మనందరిలోనూ అనంతమైన శక్తి వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఆ వైబ్రేషన్కి ఒక రకమైన ఫ్రీక్వెన్సీ ఉంది. మీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ లెవెల్ని బట్టి మీరు పరిస్థితులకు కనెక్ట్ అవుతారు, లేదా పరిస్థితులు మీకు కనెక్ట్ అవుతాయి. రేడియోని సరైన ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేసినప్పుడు ఎలా అయితే సరైన స్టేషన్కి కనెక్ట్ అవుతుందో, మన ఆలోచనలను కరెక్ట్గా ట్యూన్ చేసినప్పుడు మనకు కావలసినది మనం యాక్సెస్ చేస్తాము. మీరు చేసిన ప్రతి ఆలోచన విశ్వంలో ఉండే ఏదో ఒక రిసోర్సెస్కి కనెక్ట్ అవుతూనే ఉంటుంది. మీ ఆలోచన ఎంత ఫ్రీక్వెన్సీతో యూనివర్స్లోకి వెళితే అంత తొందరగా ఆ పరిస్థితులు మీరు అనుభవిస్తారు. అది మంచి ఆలోచన కావచ్చు, లేదా చెడ్డ ఆలోచన కూడా కావచ్చు. కానీ ఈ విషయాన్ని ఎంత చెప్పినా ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. అర్థం చేసుకున్న వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఈ రోజుల్లో పరిస్థితులు చాలా వేగంగా మార్పు చెందుతున్నాయి. మనుషుల్లో విల్ పవర్ పూర్తిగా తగ్గిపోతుంది. సెల్ ఫోన్లో వీడియోలు చూస్తూ దానికి తగ్గట్టుగా మనుషులు ఆలోచనల్లో మార్పులు చేసుకుంటున్నారు. మీ బ్రెయిన్ కోసం న్యూరో సైంటిస్టులకు, కార్పొరేట్ కంపెనీ వాళ్లకు, మన యోగులకు, సిద్ధులకు అర్థమైనట్టు ఇంకెవ్వరికీ అర్థం కాలేదు. ఈ కార్పొరేట్ వ్యవస్థలు మీ ఆలోచనలను మానిటర్ చేసి మీ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఆలోచనల ద్వారా ఒక వ్యక్తిని తమకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలి అనే దాని మీద పరిశోధనలకు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి మీ ఆలోచనలు ఎంత శక్తివంతంగా ఉంటాయో. మీ ఆలోచనల్లో మార్పు చేసుకున్నంత వరకు మీరు ఎడ్యుకేటెడ్ లేబర్స్గానే ఉంటారు. ఇందులో ఏ సందేహం లేదు. ఈ వీడియోలో విశ్వశక్తిని సరైన పద్ధతిలో ఎలా వినియోగించాలి, దానికి ఉండే మార్గాలు ఏమిటి, ఇది వరకు జరిగిన పరిశోధనల గురించి చెప్పే ప్రయత్నం చేశాము. మీరు కానీ 90s లేదా అంతకుముందు పుట్టి ఉంటే చాలా అదృష్టవంతులు. మీ ఆలోచనలు కాస్త స్థిరంగా ఉంటాయి మరియు మీరు కాస్మిక్ ఎనర్జీతో మంచి బాండింగ్లో ఉంటారు. ఎందుకంటే అప్పటి వాళ్ళు నిత్యం దేవాలయాలను సందర్శించేవాళ్ళు. ఆ శక్తి వాళ్ళ శరీరంలో ఉండి చాలా వరకు మంచి వైపుకు నడిపించింది. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. 15 సంవత్సరాల నుండే వారి యొక్క వీర్యశక్తిని కోల్పోతున్నారు. యువత వీర్యశక్తిని కోల్పోతే అనంతమైన శక్తిని కోల్పోతాడు, తేజస్సుని కోల్పోతాడు. నగ్న చిత్రాలు, సన్నివేశాలు చూడడం వల్ల అనంతమైన శక్తి వృధా అవుతుంది. ఇది మానుకోవడం చాలా కష్టం. మానేయాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో ఇన్ అండ్ అవుట్ లైన్లో ఉండే విషయాలను టచ్ చేస్తూ వెళుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక విషయం చెప్పారు. ఒక వస్తువును ఫిజికల్గా టచ్ చేయకుండా దానిని మూవ్ చేయవచ్చు, అలాగే దానిలో మార్పులు తీసుకురావచ్చు. ఇది ఫిలాసఫీ కాదు, ఫిజిక్స్. మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మనం డీజే సౌండ్కి దగ్గరగా ఉన్నప్పుడు ఆ సౌండ్ వైబ్రేషన్ మన గుండెకి మ్యాచ్ అయినప్పుడు మన గుండె కొట్టుకోవడంలో మార్పు వస్తుంది. అలాగే కాస్తంత గుండె బరువుగా అనిపిస్తుంది. అలా ఎందుకు జరుగుతుందంటే ఆ సౌండ్ వైబ్రేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ మన గుండె యొక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంది. ఇంకొంచెం సౌండ్ పెంచితే మనం చనిపోవచ్చు కూడా. చాలామంది డీజే సౌండ్ వల్ల చనిపోయిన సంఘటనలు మీరు ఇదివరకే చూసి ఉంటారు. మీరు ఒక మూసి ఉంచిన గదిలో ఉండి గట్టిగా అరిస్తే ఇంట్లో ఉండే స్టీల్ లేదా ఇత్తడి పాత్రలు వైబ్రేట్ అవుతాయి. దీన్ని మీరు గమనించి ఉంటారు. మనం దాన్ని ఫిజికల్గా తాకలేదు, కానీ దానిలో స్పందనను తీసుకొచ్చాం. ఆ స్పందన వల్ల అది కొంచెం మూవ్ అవుతుంది. ఒక శబ్దం ద్వారా ఎదురుగా ఉన్న ఆబ్జెక్ట్ మీద మనం ప్రభావం చూపవచ్చు. ఇప్పుడు ఒక విషయం చెప్తా, దీనిని మీరు తప్పుడు కోణంలో ఆలోచించవద్దు. దానిలో ఉండే సైన్స్ని మాత్రమే చూడండి. యువన దశలో ఉన్నప్పుడు స్త్రీ పురుషులిద్దరికీ ఫీలింగ్స్ రావడం బయోలాజికల్ ఆర్డర్. స్త్రీ రుణావేశాన్ని, పురుషుడు ధనావేశాన్ని కలిగి ఉంటాడు. వీరిద్దరూ కలిస్తే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అయితే మనకు వైబ్రేషన్ స్థాయి బట్టి మనుషులు కనెక్ట్ అవుతారు. కనిపిస్తున్నదంతా ఫిజికల్ వరల్డ్ అనుకుంటే తప్పు. ఇదొక వైబ్రేషనల్ వరల్డ్. ఒక సెర్టైన్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో మీరు శక్తిని పంపించే ఒక ట్రాన్స్మిటర్ మరియు శక్తిని రిసీవ్ చేసుకునే రిసీవర్ కూడా. మీరు దేనినైతే ఆకర్షిస్తారో అది మీ జీవితంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు గుర్తుందా, 2019, 2020 సంవత్సరాలలో ప్రపంచాన్ని ఒక క్రిమి వణికించిందని? చాలామంది చనిపోయారు. అందులో కొంతమంది ఆ క్రిమి వల్ల చనిపోయారు, మరికొంతమంది భయంతో చనిపోయారు. అప్పుడు 90% మందికి డిప్రెషన్ వచ్చింది. చాలా మందికి సూసైడల్ థాట్స్ కూడా వచ్చాయి. ఎందుకలా వచ్చిందని ఎప్పుడైనా ఆలోచించారా? మెజారిటీ పీపుల్ మానసికంగా వీక్ అయ్యారు. వాళ్ళ థాట్స్ని యూనివర్స్లోకి సెండ్ చేశారు. ఆ ఫ్రీక్వెన్సీకి దగ్గరగా ఉండడం వల్ల చాలా మందికి ఇలాంటి మానసికమైన ఇబ్బంది కలిగింది. మీ బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ టూల్ అంటే, మీకు చీకట్లో తేలు కుట్టినప్పుడు తేలు కాకుండా అక్కడ పాము కనిపిస్తే మీరు పాము కరిచిందని ఫీల్ అవుతారు. సమయానికి ట్రీట్మెంట్ అందకపోతే పాము కరిస్తే ఎలాంటి మార్పులు శరీరంలో జరుగుతాయో అలాంటి మార్పులు శరీరంలో జరిగి మనిషి చనిపోతాడు. మీ శరీరంలో ఎనర్జీ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. దాన్ని మీరు నెగిటివ్గా అనుకుంటే ఆ శక్తి నెగిటివ్గాను, పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్గాను పనిచేస్తుంది. జననం అయినా మరణం అయినా అది శక్తితో మాత్రమే సాధ్యమవుతుంది.
ఈ అనంత విశ్వమంతా శక్తిమయం. ఒక పెద్ద మైక్రోస్కోప్ని తీసుకుని మనల్ని అబ్జర్వ్ చేసినట్లయితే మన శరీరంలో కణాలు ఒక సెర్టైన్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఆ వైబ్రేషన్ మన శరీరంలో ఎంత శక్తి ఉందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. శక్తికి మెమరీ ఉంది. అది ఉంది కాబట్టే మనం ఆలోచిస్తున్నాం. శక్తికి రూపాన్ని మనం ఇవ్వవచ్చు, కానీ దాని రూపం ఇదే అని ఖచ్చితంగా చెప్పలేము. దానికి మనం ఎలాంటి రూపాన్ని ఇస్తామో అలాంటి ఫలితాన్ని మనం పొందుతాము. మీరు విష్ణు సహస్రనామాలు వింటున్నప్పుడు అందులో చాలా పేర్లు విశ్వం గురించి ఉంటాయి. శక్తి ఒక రూపంలో చేసే పనిని బట్టి దానిని విష్ణువుగా, శివుడుగా, ఇంకా ఇతర దేవతా స్వరూపాలుగా మనకి ఋషులు అందించడం జరిగింది. ఆ శక్తి రూపాన్ని బట్టి మనం ఫలితాలను పొందుతాము. ముహూర్తాలు, తిథులు ఉన్నది ప్రకృతిలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విశ్వశక్తి ఏ కోణంలో ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంది అని తెలపడానికి. మీ ఫోన్ డిస్ప్లేలో మీరిప్పుడు వీడియో చూస్తున్నారంటే ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీ కలిగిన వస్తువులతో ఆ డిస్ప్లేని తయారు చేశారు. దానిలో ఎలక్ట్రాన్లు, ఫోటాన్లు ఒక సెర్టైన్ ఫ్రీక్వెన్సీలో కదులుతున్నాయి. వాటి కదలికలో మార్పు వచ్చినా, అవి సరిగ్గా తిరగకపోయినా మీ డిస్ప్లే పాడైపోతుంది. ఈ శక్తి ఎలా పనిచేస్తుందని రష్యా శాస్త్రవేత్తలు తల్లి కుందేలును పిల్ల కుందేలు నుంచి కొన్ని మైళ్ళ దూరంలో ఉంచారు. తల్లి కుందేలు బ్రెయిన్కి స్కానింగ్ ఎక్విప్మెంట్ని తగిలించి పిల్ల కుందేలును చంపేశారు. వెంటనే తల్లి కుందేలు బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్లో మార్పు వచ్చింది. అది సడన్గా డిప్రెస్ అయింది. ఎందుకంటే తన బిడ్డ చనిపోయిందని ఆ తల్లి కుందేలుకు అర్థమైంది. ఇంకో పరిశోధనలో 3 టీంల ఫుట్బాల్ ప్లేయర్స్ని తీసుకున్నారు. మొదటి టీంని ఏ ఆట ఆడకుండా చేశారు. రెండో టీం వాళ్లతో ప్రాక్టీస్ చేయించారు. మూడో టీం వాళ్ళకి ఆటలు ప్రాక్టీస్ చేయించకుండా ఆటలు ఆడేది ఎలా ఉంటుందో విజువలైజేషన్ చేయించారు. మొదటి టీంలో ఎటువంటి మార్పు రాలేదు, కానీ మూడో టీంలో ఉన్నవారి శరీరంలో మార్పులు వచ్చాయి. ఆ మార్పులు ఎలా ఉన్నాయంటే, రెండవ టీంలో ఉండేవారి శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చాయో అలాంటి మార్పులే మూడవ టీం వాళ్ళ శరీరంలో కనిపించాయి. దీన్ని బట్టి శాస్త్రవేత్తలు ఒక కన్క్లూజన్కి వచ్చారు. ముందు ఏది సృష్టి జరగాలన్నా అది మనిషి లోపల జరుగుతుంది, తరువాత అది బయట ప్రపంచంలోకి కనిపిస్తుందని చెప్పారు. ఇదే విషయాన్ని మనకి యద్భావం తద్భవతు అని మరో ఋషులు చెప్పారు. ఒక వ్యక్తిని చూస్తే మీకు కోపం రావడం, ఇంకో వ్యక్తిని చూస్తే ఆనందం కలగడం లాంటి సంఘటనలు మీరు ఇదివరకు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ మీకు మ్యాచ్ అవుతుంది. కొందరి పక్కన మనం ఎక్కువసేపు ఉండాలి అనిపిస్తుంది, మరి కొందరి పక్కన మనం నిలబడితే మనకి వెంటనే వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే వారి యొక్క ఎనర్జీ లెవెల్స్తో మన ఎనర్జీ లెవెల్స్ మ్యాచ్ అవ్వడం లేదు. మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు కాసేపు అక్కడ ఉందామని అనిపిస్తుంది. అదే శ్మశానానికి వెళితే అక్కడ నుండి ఎంత వేగంగా వెళ్ళిపోతే అంత మంచిది అనిపిస్తుంది. ఎందుకలా జరుగుతుంది? అక్కడ కూడా మన చుట్టుపక్కల వారు తీవ్రంగా వారి యొక్క ఆలోచనలను వైబ్రేట్ చేస్తుంటారు. మనం నార్మల్గా ఉండడం వల్ల అది మనకు ఎఫెక్ట్ చేస్తుంది. నేను ఈ పరిస్థితి మీద స్వయంగా నాకు నేనుగా అధ్యయనం చేశాను. మా చుట్టుపక్కల ఎవరు చనిపోయినా నేను శ్మశానానికి వెళ్ళడం సహజం. నాకు కూడా మనసుకి ఏదో తెలియని బాధ కలుగుతుంది. నాకు ఎనర్జీ గురించి తెలిసిన తర్వాత నేను మళ్ళీ అటువంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు నా మానసిక పరిస్థితిలో మంచి మార్పులు వచ్చాయి. నేను కనీసం డల్గా కూడా ఫీల్ అవ్వలేదు. ఇది జస్ట్ రీసైక్లింగ్ ప్రాసెస్ అనిపించింది. నా వైబ్రేషన్లో నేను మార్పులు చేసుకున్నాను. విశ్వచైతన్యం ఒక మనిషిలో జీవంగా ఉంది. అది ఆ శరీరాన్ని విడిచిపెట్టింది. అంతే, ఉండేదంతా ఒకటే శక్తి అనుకున్నాను. అంతే, నాకప్పటి నుండి ఎప్పుడూ కూడా శ్మశానానికి వెళ్తే భయం కలగలేదు, కనీసం బాధ కూడా కలగలేదు. మీరు ఎన్నోసార్లు అనుకున్నారు కదా, నేను ఇలా ఉండాలి, ఈ అలవాట్లు మానుకోవాలి అని మానలేకపోయారా? అసలు మీరు అనుకుంటే ఎందుకు జరగాలి? జరగదు. కానీ ఒక అడుగు ముందుకు వేస్తే అది జరుగుతుంది. దాన్ని సులభంగా ఎలా అనుసరించాలో చూద్దాం. అత్యంత విలువైన శక్తిని మీ బాగు కోసం వినియోగించుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయేది చేయండి. ఖచ్చితంగా మార్పులు వస్తాయి. మార్పు ఒక్క రోజులో కనిపించదు, కానీ కాలానుగుణంగా మార్పులు వస్తాయి. మధ్యలో ఆపితే మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తారు. విశ్వశక్తిని అధికంగా పొందాలి అనుకున్నా, మంచి ఆలోచనలు రావాలన్నా, సంకల్పబలం పెరగాలన్నా మీ 2 ముక్కురంధ్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా ఒకసారి చూసుకోండి. దానిలోనే విశ్వరహస్యం అంతా ఉంది. ఊపిరిని పట్టుకునే ప్రాణశక్తి శరీరంలో ఉంటుంది. ఒకసారి ఊపిరి ఆగితే ప్రాణశక్తి బయటికి వెళ్ళిపోతుంది. ఆ శక్తిని ఉత్తేజంగా నడిపించాలి అంటే శరీరానికి, ఊపిరితిత్తులకు ఖచ్చితంగా పని చెప్పి తీరాలి. ఎప్పుడైతే ఊపిరి మీద కొంత పట్టు వస్తుందో మీరు మీ ఆలోచనలను అదుపు చేయగలరు. మీలో సంకల్పబలం పెరుగుతుంది. మీ బ్రెయిన్ని మీరు కావలసిన స్టేట్కి తీసుకువెళ్ళగలరు. విజువలైజేషన్ చేయగలరు. ఇన్నర్ వరల్డ్లో మనకు కావాల్సింది డిజైన్ చేసుకుని అవుటర్ వరల్డ్లో దాన్ని మనం డెవలప్ చేయొచ్చు. మీకు ప్రాణాయామ విద్య కుదరకపోతే పొద్దున్న విష్ణు సహస్రనామాలు వినడం,
లేదా చదవడం అలవాటు చేసుకోండి. అందులో విశ్వశక్తిని యాక్సెస్ చేసే చాలా కోడ్స్ మంత్రాల రూపంలో నిక్షిప్తం చేయబడ్డాయి. సాయంత్రం లలితా సహస్రనామాలు వినడం లేదా చదవడం లాంటివి చేయండి. లలితా సహస్రనామాలు చాలా పవర్ఫుల్. చదివేటప్పుడు వినేటప్పుడు తల్లి ఒడిలో ఉన్నాము అనే భావనతో చేయండి. ఆ శక్తి మీకేం కావాలో అది ఇస్తుంది. ఇది మీకు ఒక రక్షణ కవచంలా కూడా ఉపయోగపడుతుంది. మీకు ఇది కూడా కుదరకపోతే ఏదో ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళండి. అక్కడ కనీసం అర్ధగంట సేపైనా కళ్ళు మూసుకొని నుదురు మధ్య భాగంలో గమనించండి. మీరేం చేయనవసరం లేదు. శక్తి మీ శరీరంలోకి వస్తుంది. ఖచ్చితంగా మీలో మార్పులు వస్తాయి. శక్తి ఉంది, అది మీకు సహాయపడుతుందన్న విషయం మీకు మీరుగా తెలుసుకుంటారు. మళ్లీ దేశాన్ని నాశనం చేయడానికి సూడో సెక్యులర్లు, హేతువాదుల రూపంలో ఉన్న దేశ విద్రోహ శక్తులు వీటిని మూఢనమ్మకాలుగా చిత్రీకరిస్తున్నారు. విమర్శ చేసినవాడు కనీసం దీనిలో ఒక్క మెట్టును కూడా ప్రాక్టీస్ చేసి ఉండడు. ఇప్పుడు చెప్పిన సాధనలు ఎప్పుడైతే మీరు సరిగ్గా చేయగలుగుతారో మీరు కావాల్సింది పొందడానికి మీ బ్రెయిన్ సహకరిస్తుంది. ఈ విషయంలోకి మీరు కరెక్ట్గా సంకేతాలను పంపించవచ్చు. మీలో వైబ్రేషన్ని పెంచుకోవచ్చు. మీకు ఏది కావాలో ఏది వద్దో స్పష్టంగా మీకు అర్థమవుతుంది. మీలో ఎక్కువ ఎనర్జీ ఉంటే మీ మాటకు శక్తి వస్తుంది. అది పవర్ఫుల్ అఫర్మేషన్లా మారుతుంది. మీకు విజువలైజేషన్లో చిత్రం చక్కగా కనిపిస్తుంది. ఇన్సైడ్ వరల్డ్లో దాన్ని మీరు బిల్డ్ చేసి అవుటర్ వరల్డ్లో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.